నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా రాంపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. యాదగిరిగుట్ట మండలంలో అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తూర్పుగోదావరి జిల్లా ఇలపల్లి గ్రామంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపించేసిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. వరంగల్లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని రాంపూర్ గ్రామంలో మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసి దరఖాస్తులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అల్లాదుర్గం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పల శేషారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ రావు, ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం తదితరులు పాల్గొన్నారు. 4 కౌంటర్ సార్, 4 కౌంటర్, ప్రతి కౌంటర్ కు 100 కుటుంబాల 100 కుటుంబాలు ఒక కౌంటర్ కు 4 కౌంటర్లు అంటే 400 కుటుంబాలు. పొద్దున 8 గంటల నుంచి 12 గంటల వరకు. ఒకవేళ మీకు అరే ఈరోజు నేను దరఖాస్తు చేయలేకపోయినా, నేను పట్నం పోయినంటే, నేను హైదరాబాద్ పోయినంటే, వచ్చేవారు లేట్ అయిపోయింది, ఆలస్యమైంది నేను అంటే, మరుసటి రోజు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ ఉంటుంది. మీకు సెక్రటరీ, గ్రామ సెక్రటరీ ఉంటాడు, ఆ గ్రామ సెక్రటరీ కన్నా మీరు ఇవ్వచ్చు. ఎలాంటి దిగులు పడకూడదు, ఆలోచన చేయకూడదు. నేను దరఖాస్తు చేయలే కదా, అధికారం లేదు కదా అన్న మాట కాదు. అది చూసినావా, పోతున్నావా? బస్సులు తక్కువైనాయా? ఎక్కువ చేద్దాము. బస్సు ఆపకపోవడం వేరే విషయం, బస్సులో ప్రయాణం చేస్తున్నా లేదా అనేది వేరే విషయం. నేను అడిగిన ప్రశ్న ఏంది? నాకు ఆ జవాబు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరుగుతుందని బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ అనురాధ, సర్పంచ్ తిరుమల రమేష్, ఎంపీటీసీ పోషయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి వైద్యం ముఖ్యమని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం పెట్టినటువంటి ఆ పథకం 5 లక్షల వరకు ఉండే, దాన్ని 10 లక్షల వరకు పెంచుతూ కార్పొరేటర్ హాస్పిటల్లో 10 లక్షల వరకు వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 5 నుంచి 10 లక్షలు పెంచినటువంటి ఆ 2 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైతే ఇంకా 5 గ్యారంటీ పథకాలున్నాయో వాటన్నిటి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ ప్రభుత్వం అట్టడుగ వర్గాలకు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో వచ్చిన ఈ స్కీములు కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే విధంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి అదొక హర్షించదగ్గ విషయం. ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండే, ఎలక్షన్ ప్రభుత్వ పాలసీలు, గ్రామ అభివృద్ధి విషయంలో అందరి మేకతాటి నుండి ఈ మండలంలో రామాజీపేట అంటే ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొస్తామని నమ్మకం నాకుంది. కాబట్టి మీరందరూ ఈ ప్రజాపాలన సద్వినియోగం చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామం హైస్కూల్లో ఇళ్లపల్లి, రంగాపురం గ్రామాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ట్యాబ్లను పంపించేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు కింది స్థాయి నుంచి సాంకేతికతపై పట్టు సాధించేలా ముందు చూపుతో ట్యాబ్లను అందిస్తూ విద్యార్థుల దీర్ఘకాల ప్రయోజనాలకు పెద్దపీట వేశారని, ఈ ట్యాబ్ల ద్వారా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ బుద్దాల కన్నారావు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు శ్రీ బుద్దాల కన్నారావు అందిస్తారు. మా పాఠశాలకి సర్వవేళ పాఠశాలకి మేము చేసేటువంటి కృషికి మేము ఎప్పుడు కూడా సదాపడి ఉన్నా తెలియజేస్తున్నాం సార్. ఓకే, జరుగుతుందండి. ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన ప్రియతమ శాసనసభ్యులు 4,30,000 ట్యాబ్స్
పట్టుకోండి ఓకే క్యాప్ తీసుకున్న వాళ్ళు ఓకే అమ్మాయిలు రండి ఒకసారి క్యాప్ తీసుకున్న అమ్మాయి అందులో ఒకసారి లైన్ ఇవ్వండి ఇక్కడ. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహాశయులకు వాళ్ళందరికీ ఒకటే చెప్తా, మీరు తొందరపడి ఈ దరఖాస్తులు ఇవ్వకండి. మంచిగా చాలా జాగ్రత్తగా నింపగలిగితే మీకు కావాల్సినటువంటి మీరు అనుభవించాల్సినటువంటి ఈ హామీలు మీకు చేరవేడతాయి. లేకపోతే ఏ చిన్న తప్పు చేసినా తర్వాత మీరు ఇబ్బందులకు పాల్గొతారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు చేరులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు న్యాయం చేసే విధంగా మేము ప్రజల వద్దకు పాలన తీసుకోవాలని ఏకైక లక్ష్యంతోనే మేమే ప్రజల వద్దకు వెళ్ళి ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఎవరో ఒకరు లబ్ధిదారులకు ఈసారి లభ్యపడతారు. అలాగే మనం చూసాం గత పాలకులు మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళ నాయకులకు అండగా ఉండే వాళ్ళకు పట్టణదారులకే వాళ్ళకు అభివృద్ధి పథకాలు చెందాయి. కానీ సామాన్య మానవుడికి పేదవాడికి కూడా ఎటువంటి ఫలాలు అందలేదు. కాబట్టి ఈసారి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఆ బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత నెరవేర్చే విధంగా ప్రతి పేదవాడి గుండెల్లో మేము ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము మంచి పరిపాలన చేస్తామని చెప్పేసి సువర్ణ శ్రీ చక్ర యంత్రాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఉపయోగించామని వాసవి మహాపీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ అన్నారు. వరంగల్ నగరంలో 15వ డివిజన్ కీర్తినగర్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వారికి కమిటీ వారు వాసవి మాత అమ్మవారి మహాప్రసాదాన్ని అందజేశారు. వరంగల్ అంటేనే ఆధ్యాత్మిక కేంద్రమని, గతంలో ములుగు రోడ్లో కూడా అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ నిర్వహించామని, ఇప్పుడు కీర్తినగర్లో ఆలయ నిర్మాణ ప్రతిష్టాపన చేయడం ఆనందంగా ఉందని శ్రీధర్ స్వామి తెలిపారు. మరి కీర్తినగర్ మరి అతి చిన్న ప్రాంతము, అతి చిన్న దేవాలయము, కానీ వాసవి మాత అనుగ్రహము స్థాపన నేను ఊహించన. చెప్పాలంటే వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు ఏమిటని చెప్పి నేను భయపడుతున్నాను. కానీ అసలు నేను ఊహించనంత రీతిగా అఖండ వైభవపేతంగా శ్రద్ధాభక్తులతో ప్రధానంగా ఈ మహోత్సవం జరిగింది. ఈ యొక్క మహోత్సవానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళంతా కూడా అఖండ వైభవాన్ని పొందాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ, ప్రధానంగా ఈ కార్యక్రమంలో దాచేపల్లి సీతారాం గారు, తర్వాత అట్లానే శ్యామ్ గారు, అలాగే నమశివాయ గారు, అలాగే కమిటీ వీళ్ళంతా బృందం అంతా చాలా బాగా కృషి చేశారు. రామంతపూర్లో చైతన్య భారతి స్కూల్లో జరిగిన ఎగ్జిబిషన్ కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యం మెరుగుపరుచుకొని ముందుకు సాగడం ఆనందంగా ఉందని, తమ ప్రతిభ చదువులోనే కాకుండా అన్ని రంగాలలో నిరూపించుకోవాలని ఆయన సూచించారు. బాబు యాదవ్ అందరూ కూడా నమస్కారం. ఈరోజు న్యాయాలయ ఎగ్జిబిషన్ కనిపిస్తున్నట్టు సార్ చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరు కూడా ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, స్కూల్ ఇది లాస్ట్ 35-36 ఏళ్ళ కింద వచ్చిన స్కూల్. అంటే ఇక్కడ ఏమని సంబంధించిన పురాణాలను కవర్ చేసుకుంటూ మళ్ళీ అదేవిధంగా వర్తమానాన్ని భవిష్యత్తును కూడా భారతదేశం ఏ విధంగా ఉంటుందో దృష్టిలో పెట్టుకొని నిర్వహించడం జరిగింది. దీనిలో అనేక మంది ఉపాధ్యాయుల యొక్క కృషి, విద్యార్థుల యొక్క టాలెంట్స్, తల్లిదండ్రులు కూడా పూర్తిగా సహకరించి ఈ టాలెంట్ని దిగ్విజయం చేయడానికి గౌరవం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానిక పాఠశాలలు కూడా పార్టిసిపేషన్ చేసి వాళ్ళు కూడా సైన్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద
చాలా ఇది సైంటిఫిక్గా మంచిర్యాల జిల్లా జనారం మండలంలో పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వడమ బొజ్జ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా చూడాలని అధికారులను సూచించారు. సోషల్ మీడియాలో సంక్షేమ పథకాల గురించి మరియు ప్రజా ప్రతినిధుల గురించి లేనిపోని అబద్ధపు మాటలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని జనరాం మండల కేంద్రం పొనకల్ గ్రామ పంచాయతీలో మరి ప్రజాపాలనకు సంబంధించిన కార్యక్రమానికి రావడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంత వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఆర్జీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి దాంట్లో చాలా స్పష్టంగా 6 గ్యారెంటీకి సంబంధించిన అంశాలని దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఎవరెవరికి ఏం కావాలనేది దాంట్లో పొందుపరిచాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్ విషయంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఇష్టం రీతిన కామెంట్లు వాట్సాప్లలో పెడుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరి మేము అధికారంలో వచ్చి ఒక నెల రోజులు కూడా ఇంకా పూర్తి చేయలే. మరి దాని విషయంలో అనేక రకాలుగా కామెంట్లు పెట్టడం అది వాళ్ళ మంచిది కాదు. కాబట్టి సోదరులారా, మేము చెప్పినట్టు 6 గ్యారెంటీలకి మేము కట్టుబడి ఉన్నాం. 100 రోజులు అమలు చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తాం. ములుగు జిల్లాలోని చిన్నబోయినపల్లి, రాయబంధం, కోయగూడ గ్రామాల్లో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. దరఖాస్తు నింపే విషయంలో ప్రజలకు వచ్చిన సందేహాలను జిల్లా కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. దరఖాస్తు ఏ విధంగా పూర్తి చేయాలో స్వయంగా అందరికీ తెలియజేశారు. దీనికి మీరు ఏం చేస్తారు? ఇందులో అయితే అది లేదు, ఈ హామీలో ఇది లేదు. సో మీరు ఒక తల పేపర్ మీద దరఖాస్తు ఉప ముఖ్యమంత్రి కాదు మేడం, మాకు అప్పుడు పట్టాలు వచ్చినాయి. ఈ మధ్యలో మాకు పట్టాలు అయితే లేదు. ఏంది మాకు మాకు తెలుస్తలేదు. అంటే పట్ట అయింది అంటే అప్పుడు కోడు పట్ట ఇది ఈజీగా లేదా ఇది ఎలా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కూలి పని అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ పట్టాలు ఉన్నా కూడా పట్టాలు అయితే మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ 3వ వార్డులోని ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని మెదక్ జిల్లా నోడల్ అధికారి సంగీత, అడిషనల్ కలెక్టర్ రమేష్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి పాల్గొని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ అధికారులు పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మరి ఈ నూతన ప్రభుత్వము చేపట్టినటువంటి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిన్న నుంచి స్టార్ట్ అయింది మున్సిపాలిటీలో, తూప్రాన్ మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే చాలామంది ప్రజలకు మరి నూతన రేషన్ కార్డులు లేక, రేషన్ కార్డులో చాలామందికి పేరు నమోదు లేక కన్ఫ్యూజన్ గురవుతా ఉన్నారు. మరి ఇందాక మన మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ రావడం జరిగింది. ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం ఏమంటే, మీ తల్లిదండ్రుల రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు ఉన్నప్పటికీ మీ కూడా ఈ యొక్క దరఖాస్తును మరి అప్లికేషన్ ఫిల్ చేసి నింపి అక్కడ కౌంటర్లలో ఇవ్వాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, మరి అక్కడ అధికారులు కూడా ఎవరైనా ఇవ్వకపోతే తూప్రాన్ మున్సిపాలిటీలో ఒక రేషన్ కార్డు 4 అన్నదమ్ములు 4 అప్లికేషన్లు ఇవ్వకపోతే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మరి మేము తప్పకుండా అక్కడ ఆఫీసర్తో మాట్లాడి మీకు ఇప్పించే ఏర్పాటు మేము చేస్తామని సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి కోసం ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. విజన్ భువనగిరి పార్లమెంటు పేరుతో భువనగిరిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్రావు, టీజేయూ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నదాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. అలాంటి తప్పిదం జరగకుండా పార్టీ నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించి చర్చించామని అన్నారు. భువనగిరి పార్లమెంటుతో పాటు మిగిలిన సీట్లను కూడా గెలుస్తామని ఆయన తెలిపారు. పరిస్థితి చూస్తూ మరి ఈ పార్లమెంటు ప్రాంతాన్ని, ముఖ్యంగా భువనగిరి ప్రాంతాన్ని, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఏ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మోడీ గారి నాయకత్వంలో, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలి, వేటిని ప్రయారిటైజ్ చేయాలి, ఏవి ప్రజలను బాధిస్తున్నాయో తెలుసుకునే దాంట్లో భాగంగా ఈరోజు భువనగిరి అసెంబ్లీలో భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి విజన్ 24 కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నీ కూడా డెవలప్మెంట్లో వారు చూశారు. కాబట్టి పూర్తిగా నాకు నమ్మకం ఉంది, ఏ ఒక్క పార్టీ కూడా లేకుంటే ఏ కూటమి కూడా నరేంద్ర మోదీ గారిని ఎదుర్కోలేదు. ఈసారి భారతదేశంలో మరొక్కసారి ఎలక్షన్స్ దాకా అనేక మంది మా నాయకులు వస్తారు, మాకు దిశానిర్దేశం చేస్తారు. మేము ప్రజలను కూడా మేము అపీల్ చేస్తూ ఉన్నాం, దేశం కోసము, దేశ సమగ్రత కోసము
దేశం ఒక సంస్కృతిని కాపాడుకోవడానికి దేశ అభివృద్ధి కోసం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం రావాలే, భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భాస్కర్, నాగేశ్వర్ నాయక్, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి పద్మ, ఆర్ఐ రంగారెడ్డి, సర్పంచ్ మున్నూరు లక్ష్మయ్య అధికారులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ అర్హులందరూ ఈ పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందని, ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ మంత్రిగా ఉన్నారని, ఆమెకు స్థానిక సమస్యలు, ప్రజల కష్టాలు తెలుసునని, ఖచ్చితంగా ప్రజల సమస్యలు మంత్రి సురేఖ తీర్చడంలో ముందుంటారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలన్న ఆలోచనతోటి నిన్నటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రజల యొక్క విశేష స్పందన కనబడతా ఉంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి మంత్రివర్గంలో మంచి స్థానం పొందినటువంటి కొండా సురేఖ గారి ఈ యొక్క నియోజకవర్గంలో చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 5 గ్యారంటీలు ఇప్పుడు ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసేందుకు అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అందుకని ప్రజల కష్టాలు దూరం అయిపోతుంది, వాళ్ళ కన్నీళ్ళు దూరం అయిపోతుంది, ప్రజలు సుఖశాంతులతోటి ఉంటారు అన్న పూర్తి విశ్వాసం ఉన్నది. 100 డేస్లో కూడా ఇవన్నీ అమలు చేస్తున్నారు కనుక తప్పనిసరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారన్న భరోసా కూడా ప్రజలకు ఇప్పుడు ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారని సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యమంత్రి గారికి వారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అలాగే మంత్రివర్గానికి ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రివర్గంలో స్థానం సంపాదించినటువంటి కొండా సురేఖ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాను. ఇక కాకినాడ జిల్లా తూని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని 3వ రోజు సమ్మె నిర్వహించారు. సిఐటియు నాయకులు నక్కెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణాలు, ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే మున్సిపల్ కార్మికుల సేవలే కారణమని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో శాసనసభ సాక్షిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పెద్ద తేడా లేదని, ఇద్దరు చేసే పని ఒకటేనని, మన ప్రభుత్వం రాగానే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఓట్లు సీట్లు దండుకొని అధికారంలోకి వచ్చారని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న 3 నెలల హెల్త్ అలవెన్స్ బకాయి విడుదల చేయాలని, సబ్బు, నూనె, డ్రెస్సు, పనిముట్లు సరఫరా చేయాలని, చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ ఇతర సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈరోజు సమస్యలు పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో శాసనసభ సాక్షిగా ఈరోజు మరి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. మరి ఇప్పుడు చెప్పి ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. 4.5 సంవత్సరాల కాలం అవుతుంది. మరి ఇప్పటికీ కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఇచ్చినటువంటి వాగ్దానం ఏవైతే అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి గత 3 రోజులుగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఈ సమస్యలు పరిష్కరించాలని, ఈరోజు పట్టణాలు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉన్నాయంటే. పటాన్చెరు నియోజకవర్గంలో ఘనపూర్ గ్రామంలో సర్పంచ్ కావ్య కాసిరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్ఓ భాస్కర్, నాగేశ్వర్ నాయక్, ప్రత్యేక అధికారి సల్మా, ఆర్ఐ రంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరూ ఈ పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రెండవ రోజు మీతోన ఈరోజు ప్రారంభిస్తున్నాము. గణపూర్లో దాదాపు మనకు 535 ఇండ్లు ఉన్నాయి. అంటే హౌస్ హౌస్ అంటాం మనము. 535
కౌంటర్లు పనిచేశారు. 6 కౌంటర్లు అంటే ఒకరిని ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఇంకొకటి అప్లికేషన్స్ మేము ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు ఇంటికి సరఫరా చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అంటే మీకేమైనా తక్కువ అనిపిస్తే మేము మీ పేరు అవి రాసుకొని మీకు మళ్ళీ మేము ఇస్తాము. మా దగ్గర కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇస్తాము. ఈ ప్రోగ్రామ్ ఒక్కరోజే కాదు, దయచేసి గమనించే పాలనలో భాగంగా ఈరోజు రెండో రోజు ఈ పని ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ గణపూర్లో దాదాపు మనకు 535 ఇండ్లు ఉన్నాయి. అంటే హౌస్ హోల్డ్స్ అంటాం మేము. 535 ద్వారా మనం ఇక్కడ 6 కౌంటర్లు పనిచేశాం. 6 కౌంటర్లు అంటే ఒక 100 ఇంటికి ఒక కౌంటర్ చొప్పున ఓపెన్ చేశాము. అందులో 1 నుంచి 3 కౌంటర్ అనేది మహిళలకు సంబంధించింది. ఇక్కడ మహిళలు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఇవ్వగలరు. తర్వాత 4వ కౌంటర్ వికలాంగులు, ఎవరైనా వికలాంగులు వస్తే వాళ్ళకు ప్రయారిటీ ఇస్తూ అక్కడ ఇస్తాం. తర్వాత 5-6 కౌంటర్లు మెయిన్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ ఇవ్వచ్చు. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆటో డ్రైవర్ యూనియన్ సంఘ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకాన్ని వెంటనే రద్దు చేసి తమను ఆదుకోవాలని, మహాలక్ష్మి పథకం మూలంగా ఉపాధి కోల్పోయిన మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, మా స్వయం ఉపాధిని చెడగొట్టకుండా మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 7-8 మిగిలే, ఇప్పుడు 200 కూడా మిగట్లేదు. మేము డిగ్రీలు చేసుకుంటూ పీజీలు చేసుకుంటూ ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నాం. దాని ఫైనాన్స్ కట్టలేక, ఇల్లు గడవలేక, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేక బాగా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు ఉపాధి అన్న చూపించాలి, లేకుంటే మా ఆటోలన్నీ తీసుకొని మాకు ఉపాధి అన్న చూపించండి. లేకుంటే మొత్తం పథకం అంతా మహాలక్ష్మి పథకం మొత్తం రద్దు చేయండి. నేను ఇప్పుడు డిగ్రీ చేసి నేను ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నా. గవర్నమెంట్ మాకు ఇలాంటి ఉపాధి ఇస్తలేదు. మేము సొంతంగా ఉపాధి పొందుతున్నాం. ఆటో కొనుక్కొని ఈమె ఫైనాన్స్ కట్టుకొని మేము ఉపాధి పొందుతున్నాం. దయచేసి చెప్తున్నాను, మా ఆటో కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా మేము ధర్నా చేస్తున్నాం. ఇంకా తీవ్రం చేస్తాం. మనం గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి చెప్తున్నాము, ఇంకా పెద్దగా చేసుకోకుండా మమ్మల్ని ఇట్లా తొందరగా మమ్మల్ని చూసి మళ్ళీ ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎలాంటి ఆలోచన చేయలేదు. దయచేసి చెప్తున్నాను, మన గురించి పట్టించుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులతో చాలా వరకు ఇబ్బందులు గురి అవుతున్నారు. అందుకు మా కార్మికులు ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. కంపల్సరీ ఆదుకోండి. మేము 22 సంవత్సరాల నుంచి ఆటో నడిపి బతుకుతున్నాము. మా బ్రతుకులు రోడ్డు మీద చదువుకొని ఉన్నాం. డిగ్రీలు చదివి, ఐటీఐలు చేసి, ఇంటర్లు చేసి, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుకుంటాం. ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము ఆటోలు నడుపుకొని మేము బతుకుతున్నాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటా. అట్లాంటిది ఎవరు అడగకుండా మీరు ఈ పథకం పెట్టి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈ పథకం వెంటనే తీసేయాలి. అసలు ఈ పథకమే మాకు అవసరం లేదు. మాకు మీరు ఏది ఆదుకోక పర్వాలేదు, కానీ మా కష్టం మేము చేసుకొని బతుకుతాం. కానీ ఆదుకోవాలనుకుంటే మమ్మల్ని 2003 నుంచి చేతులు దులుపుకున్నా మేము ఒప్పుకోనేది లేదు. ఖచ్చితంగా దీని ఉద్యమం తీవ్రం చేస్తాం. ఖచ్చితంగా ఎంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొట్లాడతాం. మాకు ఈ పథకం అవసరం లేదు. ఈ పథకం వెంటనే సంగారెడ్డి జిల్లా హత్నూర గ్రామంలో 112 సర్వే నంబర్లో గల ఎస్సీ మాదిగల భూమిలో 7 ఎకరాల 30 గుంటల భూమిని కనాల అంబుజిదర్ రెడ్డి మరియు నల్లపనేని సుధాకర్ అనేవారు అక్రమంగా ఆక్రమించుకుని పట్టా చేసుకున్నట్లు కొనుగోలు పత్రాలను సృష్టించుకున్నారని, వారిపై చర్యలు తీసుకుని తమ భూమిని తమకు ఇప్పించాలని బక్కోళ్ల కుటుంబ సభ్యులు కోరారు. రావడం జరిగింది. ఎందుకంటే సర్వే నంబర్ 112లో మరి దళిత కుటుంబాలైనటువంటి బక్కొల్ల దానయ్య సంబంధించినటువంటి వారసత్వం, వారికి వారసత్వంగా వచ్చినటువంటి భూమి 17 ఎకరాలన్నర వాళ్ళు గత 1954 సంవత్సరం నుంచి సాగు చేసుకొని మరి జీవిస్తున్నారు. అటువంటి భూమిలో సాగు జీవిస్తున్నటువంటి భూమిలో కొంతమంది కావాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి కబ్జా చేసి ఆ కుటుంబాలను మరి ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానయ్య మా తాత నుండి మా వరకు, మా తాత నుండి మా తండ్రులకు వచ్చింది, మా తండ్రుల నుంచి మాకొచ్చి, మా నుండి మా కొడుకుల వరకు వచ్చినా కానీ ఇప్పటి వరకు ఈ భూమి ఓఆర్సీ సర్టిఫికేట్ దొరకలేదు. ఎప్పటికొకరు కేసులు వేస్తున్నారు. ఎప్పటికొకరు ఏదో ఒకటి వచ్చి ఎంఆర్ఓలు ఇట్లా కేసులు ఉన్నది మేము చేయమంటున్నారు. ఈ టోటల్ 34 ఎకరాల 35 గుంటల భూమి ఈ సర్వే నెంబర్ మన అంబుజిరెడ్డి అనే వ్యక్తి క్రమంగా ఆక్రమించుకొని కబ్జా చేసిర్రు. మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. లబ్ధిదారుల నుండి స్వయంగా 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించి రిసిప్టులు అందజేశారు. జడ్పీ చైర్మన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్
ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దరఖాస్తులు ఇవ్వలేదు. పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, వారికి సహకరిస్తూ ఇంకా అధికారులు ఉంటారు. ఆ దరఖాస్తులు ఇవ్వండి. అర్హత లబ్ధిదారు న్యాయంగా ఇక సంక్షేమాన్ని అందియాలి. ఓ శివంపేట, చోట్కూరు మండల్, పుల్కల్ మండల్, అందోల్ ప్రాంతమే కాదు, సంగారెడ్డి జిల్లానే కాదు, యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అందియాలనే సదుద్దేశంతో ఆనాడు గతంలో ఇందరమ్మ పేరు మీద ఏ రకంగా అయితే సేవ పరిశీలించి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందరమ్మ పేరిట గతంలో ఏ రకంగా అయితే మీకు సేవలు అందించిందో అదే రీతిలో అదే పద్ధతిలో మీకు సేవలు అందిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా కౌంటర్ల కాడికి వెళ్ళండి. ప్రత్యేకంగా మహిళలకు కౌంటర్ ఉంది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని కాంగ్రెస్ పార్టీ 130వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ మాజీ ఎంపీటీసీ వెంకటేశం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు, డాకూరి శంకర్, దుర్గేష్, చందర్ కోఆపరేషన్ సభ్యులు శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అధిక సంఖ్యలో ఆడపడుచులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ రోజు రావడం చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికి కూడా రేషన్ కార్డుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉండే 4 సంవత్సరాల నుండి మనం రేషన్ కార్డులు అప్లై చేస్తే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేవడం చాలా సంతోషకరమైన విషయం. భగవంతుని ఆధ్వర్యంలో మరి డాకూరి శివశంకర్ గారికి మంచి పేరు ప్రఖ్యాతలు చేస్తుంది. ఈ కార్యక్రమం అందరికీ కూడా చేదోవాదోడుగా ఉంటుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యంగా మా కౌన్సిలర్ శివశంకర్ గారికి అలాగే కమిషనర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెదక్ జిల్లా రాంపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. యాదగిరిగుట్ట మండలంలో అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తూర్పుగోదావరి జిల్లా ఇలపల్లి గ్రామంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. వరంగల్లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.